ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరో కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన సేని బంగారు బాధాలకు లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రము. గతించిన రాత్రి అంతా ఎక్కడి చోటుని దాచి కాపాడి సంరక్షించింది. మరో కాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైందాడు వాక్యం నాతో మాట్లాడి మీరే మహిమాగంత ప్రభావం పొందమని యేసునామములో వచ్చిన తండ్రి. ఆమేన్. దేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలో నిర్గమ ఏర్పాటు చేయడం వాక భాగం అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 10 వచనంలో ఈ విధంగా రాయబడినవి. అటువలనే స్వబుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము. పౌలు తీతుకు పత్రిక రాస్తూ ఏ విధంగా ప్రభువులో కొనసాగాలో, ఏ విధంగా ప్రభువులో ఉంటే ఆశీర్వాదకరము, దీవెనకరము తీతుకు తెలియచేస్తూ హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించమని, దేవుని వాక్యం పట్ల విశ్వాసం కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి, ఆత్మ సంబంధమైన కృపావరాల చేత జీవించేవారు ఉండాలని పౌలు తీతుకు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ వారు స్వబుద్ధిని అంటున్నాడు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, ప్రవర్తనను వాక్యానుసారంగా వారు జీవించుటకు కావలసిన మంచి ఉపదేశాలను, ఆలోచనలు వారికి తెలియచేయమని తీతు ద్వారా వారు క్రీస్తునందు మరింత విశ్వాసంలో కొనసాగవలసిందని పౌలు చెప్తున్నాడు. అందుకనే అటువలే స్వబుద్ధిని గలవారై ఉండవలెనని, అంటే మంచి ప్రవర్తన, మంచి బుద్ధి, ఆలోచన కలిగి, దైవభయం కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలని యవన పురుషులను హెచ్చరించుము అంటున్నాడు. అంటే యవన కాలము వారి తొట్టుపాట్లు ఉంటారు కాబట్టి ఆ యవనత్వాన్ని బట్టి వారిని హెచ్చరించి బుద్ధి చెప్పి వారు క్రీస్తు ప్రేమలో కొనసాగుటకు కావలసిన సిద్ధపాటును, దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను బట్టి వారిని నడిపించాలని పౌలు తీతుకు తెలియజేశాడు. కాబట్టి పరపురుషుని మందనుడు వాడును మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పు నేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందును నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాపేక్షమైనది గాను, హితవాక్యముతో కూడినది గాను ఉండవాలని అంటారు. అంటే అవి వాళ్ళకు చెప్పే ముందు ఆ యవనులకు నువ్వు దేవుని గూర్చి, దేవుని మాటలు గూర్చి చెప్తున్నావంటే మొదట నీ ప్రవర్తన, నీ పట్ల వారికి ఉండవలసిన గౌరవాన్ని, నీవు దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నావో ఆ సంబంధాన్ని బట్టి వారు నీ యందు భయభక్తులు కలిగిన వారు ఉంటారు. కాబట్టి పౌలు ఇక్కడ తీతుకి చెప్తున్న మాట అంటే, పరపక్షమందు వాడు మనలను గూర్చి చెడ్డ మాట ఏది అంటే, పరపక్షం అంటే దేవుని యొక్క పక్షాన కాకుండా దేవునికి విరోధంగా మాట్లాడే మనుష్యులు, ఆలోచనలు, వారి తలంపులు ఏవైతే ఉన్నాయో వాటిని గూర్చి చెప్తూ వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అంటాడు. అంటే ఏంటి? ఆ వ్యక్తి మొదట నీ యొక్క ప్రవర్తనను గురించి, నిన్ను గురించి ఆ యవనులకు నీ పట్ల దేవుని ప్రేమ, గౌరవం కలిగే రీతిగా నీ ఉండాలి అనే విషయాన్ని తీతును పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి పరపక్షమందు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యములను అంటే ఏది దేవుని యొక్క చిత్తమో, ఏది దేవుని యొక్క ఉద్దేశమో దాన్ని జరిగిస్తూ ఆత్మ సంబంధమైన కృపావరాల చేత ముందుకు కొనసాగుతూ క్రీస్తు ప్రేమలో నీవు నిలిచినట్లయితే ఆ యొక్క స్థితిని బట్టి, ఆ యొక్క ఉద్దేశాన్ని బట్టి ఆ యవనులు తప్పక తమ ఆలోచనలను సరిచేసుకుంటారు. కాబట్టి సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యములలో విషయమై మాదిరిగా కనపరుచుకో అంటున్నాడు. అంటే దేవుని యొక్క
చిత్తంలో దేవుని యొక్క ఉద్దేశములో క్రీస్తుని కలిగిన వాడుగా, క్రీస్తు ప్రేమలో కొనసాగువాడుగా నీ ఉండాలి అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాపేక్షమైనదిగా, హితవాక్యముతో కూడినదిగా ఉండవల్ల నీ యొక్క మాట, నీ బోధ, నీ ప్రవర్తన మరి ఇతరులను మేలు కలిగించేదిగా, విశ్వాసములో స్థిరపరిచేదిగా, వారి విశ్వాస జీవితంలో క్రీస్తు పట్ల ఒక ఉన్నతమైన ఆలోచనలకు వారు నడిపింపబడే రీతిగా నీ ప్రవర్తన ఉండాలని పౌలు తీతుకు చెప్తున్నాడు. కాబట్టి నీ ఉపదేశము మోసము లేనిగా, అంటే నీవు యథార్థత కలిగి నీతిని అనుసరించి సత్యమును అనుసరించి ఆ సత్యమునకు తగిన రీతిగా సర్వసత్యములోనికి నీవు వారిని నడిపించువాడా ఉండాలి. నిరాపేక్షమైన హితవాక్యముతో కూడినదిగా ఉండాలంటున్నాడు. హితవాక్యముతో అనగా ఆరోగ్యకరమైన వాక్యముతో అన్నాడు. అంటే అది వారి యొక్క జీవన విధానములో, వారి విశ్వాస జీవితంలో అది మేలు కలిగే రీతిగా నీ బోధలు, నీ మాటలు ప్రభువుని గురించి, పరిశుద్ధాత్మని గురించి, తండ్రిని గురించి ఉపదేశించవలసి ఉన్నదని పౌలు తీతుకు తెలియచేస్తూ, దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమియో అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందును వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించమన్నాడు. అంటే దైవ భయాన్ని, దైవ భీతిని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనలను సత్యాన్వేషణతో, యథార్థతతో, నీతితో, దేవుని యొక్క మాటల చేత నీవు జీవిస్తూ వారిని జీవింపజేసే రీతిగా నీవు మంచి బోధకునిగా వారిని తీర్చిదిద్దవలసి ఉన్నది. కాబట్టి పౌలు తీతుకి పత్రిక రాస్తూ, దాసులైన వారు అన్ని విషయములలో అంటే నువ్వు ప్రభు దాసుడివిగా, ప్రభు యొక్క సేవకుడిగా, ప్రభు యొక్క పనివాడిగా ఉన్నావనే విషయాన్ని విచ్చేస్తూ, మన రక్షకుడు దేవుని ఉపదేశం అలంకరించు అంటే ప్రభువుని మాటను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి, ఆయన చూపిన మాదిరికరమైన జీవితాన్ని బట్టి ఏమనగా అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, అంటే నీలో తగ్గింపు జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ఆయనకు అనేకమైన హింసలు, శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆయన ఎదురు చెప్పక మన రక్షణ కొరకు తను తాను ఏ విధంగా అయితే తగ్గించుకున్నారో ఆ విధమైన తగ్గింపు జీవితాన్ని నీవు కలిగి ఉండాలని తీతుకు పౌలు చెప్తూ, ఏమియో అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచున్నాడు. అపహరింపక అంటే ఇది కాని దాన్ని ఆశించగా, దొంగిలేక నీవు దేవుని యొక్క ప్రేమతో పంచిచ్చేవాడిగా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉండాలనే విషయాన్ని పౌలు ఇక్కడ తీతుని గుర్తు చెప్తూ, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు అన్నాడు. సంపూర్ణమైన అంటే క్రీస్తు యొక్క ప్రేమలో, పరిశుద్ధాత్ముని యొక్క సహాయములో నీవు ఈ పనిలో కొనసాగవలసి ఉన్నది అని చెప్తూ, అన్ని కార్యముల యందును వారిని సంతోషపెట్టుచు అంటే ఎవరిని, యవనులను, యవన బిడలను దేవుని వాక్యము చేత, ఆత్మ చేత వారిని విశ్వాసములోనికి నడిపించే స్థితి నీవు కలిగి ఉండాలి. వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము అంటాడు. దేవుని మాటను బట్టి, దేవుని ఉపదేశాన్ని బట్టి, దేవుని ఆలోచనను బట్టి నీవు ప్రవర్తిస్తున్నప్పుడు నీ ప్రవర్తనను బట్టి వారు కూడా నిన్ను వలె ప్రభువుని ప్రేమించు వారిగా, నీవు ఏ విధంగా అయితే ప్రభువుని ఆరాధిస్తూ సేవిస్తున్నావో, ఏ విధంగా అయితే దేవుని యందు నమ్మిక కలిగి భయభక్తులు కలిగి ఉన్నావో ఆ విధంగా వారు కూడా తమ ప్రవర్తనను సరిచేసుకుని వారే ఉంటారని పౌలు తీతుకు చెప్తున్నాడు. కాబట్టి ఆనాడు పౌలు తీతుకు తెలియజేస్తున్న ఈ మాటలు నేడు సార్వత్రిక సంఘానికి చెప్పే మాట ఏంటంటే, మన ప్రవర్తనలో, ఆలోచనలో, మన మాట తీరులో, మనం చేసే ప్రతి పనిలో అది క్రీస్తు యొక్క మహిమార్థమై ఆయన యొక్క ఉద్దేశాన్ని జరిగించేదిగా, ఆయన నిత్యరాజ్యానికి నడిపించేదిగా అట్టి పరిచర్య, అట్టి సేవ చేయవలసి ఉన్నదని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనంతటిగా మనం ఏమీ చేయలేము, కానీ దేవుని ఆత్మ చేత, ఆదరణకర్త యొక్క నడిపింపు చేత ఆయన సహాయాన్ని పొందిన వారమే
అనేకులకు సహకారులుగా, అనేకులను విశ్వాసులను నడిపించేవారిగా క్రీస్తు యొక్క ప్రేమ యందు కొనసాగుబడమై ఉండాలని భక్తుడైన పౌలు ఆనాడు తీర్తికి నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఉదయకాల సమయం నీ పాదాలు చెంత చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాయన మా అందరితో మాట్లాడుతూ మేము నీ యందు ఎట్టి రీతిగా జీవించాలో, యవన కాలమందు ఎటువంటి ఆలోచనలు తలంపులు కలిగి ఉండాలో, విశ్వాస విషయంలో నైనా నిన్ను ఆదరణ చేసుకుంటూ నీ మాటల చేత ఆదరింపబడుతూ అనేకులను నీ యొద్దకు నడిపించుటకు నీ సహాయం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని దీవించండి. బలహీనమైన వారిని బలపరచువాడవు, రోగులైన వారు స్వస్థపరచువాడవు. నీ చేతి గాయముల చేత నాయన స్వస్థతను ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరిపై నీ కృపాహస్తాలు మెండుగా కుమరింపు చేసి నీ జీవం కలిగిన మాటల చేత చేయండి. ప్రత్యేకించిన ఆయన ఎవరైతే ఇంకా ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నారో అట్టి వారిని మీరు దర్శించి దీవించి నూతన సంవత్సరం జాగీతాలు కలిగిన బిడ్డలను మీ కృప చేత కాపాడి సంరక్షించమని, ఏదైనా పరిచర్యలో సేవలో మీ సన్నిధి మాపై ఉంచమని, మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోక బంధన మాత్రని నీ నామం పరిశుద్ధపరచుకోగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానధనాన్ని మాకు దయచేయండి. మరల పాపం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా పాపములను క్షమించాం. శోధనలతో కాల్సిన తప్పించాం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయం సదా తోడైండి సంరక్షించిన గాక. ఆమేన్.